ఓకే సార్. మరి జనసేన పార్టీ చూసుకుంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తున్నమాట, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఎమ్మెల్యేలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు, సీఎం అవ్వాలన్న కోరిక లేదు, అసలు పార్టీ కోసం తాపత్రయపడాల్సిన పని లేదు అని బయట టాక్. సో దీని గురించి మీరేమంటారు? కోరిక ఏది ఉండదు, కానీ ఆయన సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయనలా నిస్వార్థంగా ఇంకెవరూ ఆలోచించలేరు. ఒక్క తల్లి కడుపుని పుట్టిన ఇద్దరు అన్న తమ్ముళ్ళే ఒకలాగా ఆలోచించలేరు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు సీఎం అయితే బాగుపడుతుందని ఆయన ఎందుకు అనుకుంటారు? ఆయన దేని వెనకాల వెంపర్లాట్ అది వెతుక్కొని రావాలా, పదవి అనేది వెతుక్కొని రావాలా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు చూస్తారు సిచ్యువేషన్స్. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని ప్రజలు కానీ మిగతా పార్టీలు కానీ అందరూ కోరుకునే రోజు ఖచ్చితంగా అతి త్వరలో ఉంది, కొన్ని నెలల సమయంలో ఉంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే చాలా జెన్యూన్ పాలిటిక్స్ ఉంటాయి, పాలిటిక్స్లో సమూల మార్పులు వస్తాయి. రాజకీయానికి ఈరోజు రాజకీయ నాయకుడు అంటే అంత గౌరవం లేదు, ఏదో కొంచెం దొంగల్లాగా చూస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి మారుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఒకరోజు రాజకీయం అనేది చాలా గొప్ప ఒక కెరియర్ అని ప్రతి యువకుడు భావించి యువతలో అంటే కామన్ పీపుల్, ఇప్పుడు యువత వస్తూ ఉన్నారు. ఎవరు ఇప్పుడు మీ గుంటూరులో కూడా వస్తూ ఉన్నారు కదా, ఎమ్మెల్యే కూతుర్లు ఎమ్మెల్యేల కొడుకులు. అది కాదు యువత అంటే, కామన్ పీపుల్. జనసేన పార్టీలు ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో కామన్ పీపుల్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీలు ఎంతమంది ఇప్పుడు కొత్త ఫేసెసే కదా అన్నీ వస్తూ ఉండేది, అన్నీ కొత్త ఫేసెసే. అది రాజకీయంలో మా తాత కొడుకు మళ్ళా ఎమ్మెల్యే అంటే అది యువత కాదు, అది కొత్తదనం కాదు, అది కాదు మేము చెప్పేది. సో జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని అందరికీ తెలుసు. దాన్ని మేము ఖచ్చితంగా బలంగా నమ్ముతాం. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసే వరకు మేము విశ్రాంతి తీసుకో. ఓకే. మరి ఇప్పుడు జనం కోసం జనసేన పాదయాత్ర చేశారు, ప్రతి ఒక్కరు ప్రతి సమస్యలు తెలుసుకున్నారు. సో అంటే మీకు ఎమ్మెల్యే టికెట్ ఒకవేళ ఇస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు సార్? మాది మదనపల్లి నియోజకవర్గం. మదనపల్లి అనేది ఆంధ్ర ఊటీ అంటారు మదనపల్లిని. మీకు ఇక్కడ క్లైమేట్ చాలా, మదనపల్లికి వచ్చారంటే మదనపల్లి నుంచి మీరు రిటర్న్ రాలేరు, అంత బాగుంటుంది. పెన్షనర్ ప్యారడైజ్ అంటారు మదనపల్లిని. మన టాలీవుడ్లో కూడా చాలామంది అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అంత అద్భుతంగా ఉంటుంది క్లైమేట్ కానీ అది చుట్టూ అది న్యాచురల్ రిసోర్సెస్ చాలా బాగుంటాయి. చుట్టూ కొండలు, చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్, సేఫెస్ట్ ప్లేస్ అది. అట్లాంటి ప్లేస్ ముందు ఒక కాలంలో మదనపురి అనేటోళ్ళు, మదనుడు ఉండే ఏరియా, అంటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ మదనపల్లిని దాన్ని రీగ్లోరిఫై చేయాలా, మదనపల్లిని అభివృద్ధి చేయాలా. మేము చిన్నగా ఉన్నప్పుడు 20 ఏళ్ళ క్రితం మదనపల్లిలో రోడ్లు ఎట్లున్నాయో ఈ రోజుకి అట్లే ఉన్నాయి. కనీసం సిగ్నల్ లేదు. గ్రేడ్ 1 మున్సిపాలిటీ 10-15 నిమిషాలు ట్రాఫిక్ బ్లాక్ అయిపోయినా కూడా పట్టించుకునేవాళ్ళు లేరు. అత్యధిక శాతం చేనేతల పైన డిపెండ్ అయి ఉంటుంది మదనపల్లి నియోజకవర్గం, చేనేత సమాజం. వాళ్లకు సరైన టెక్స్టైల్ పార్క్స్ కానీ, శారీస్ మీరు కట్టుకునే ప్రతి సిల్క్ శారీ కూడా ఏదో పోచంపల్లి పట్టు ఇంకో పట్టు అంటాం, కానీ మదనపల్లిలో జరిగి అవి మ్యానుఫ్యాక్చర్